మనలో స్ఫూర్తి నింపే కర్ణుడి గొప్ప లక్షణాలు. మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మహాభారత యుద్ధంలో కర్ణుడి సద్గుణాలు మనం తెలుసుకోవచ్చు. కర్ణుడి ద్వారా మనకు ఎన్నో విలువలు అర్థమవుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు, కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన మనలో స్ఫూర్తి నింపే లక్షణాలు అనేకం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహాభారతంలో కర్ణుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. అర్జునుడి కంటే కర్ణుడే బలశాలి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహాయపడ్డాడు. అలాగే ఇంద్రుడు కూడా కర్ణుడి కవచం తొలగించి అర్జునుడికి సహాయం చేశాడు. ఉదార స్వభావానికి కర్ణుడు చాలా ఫేమస్. కర్ణుడు బంగారపు చెవి పోగులతో జన్మించాడు. ఇవే అతనికి రక్షగా ఉన్నాయి. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కర్ణుడిని చెవి పోగులు, కవచం ఇవ్వాలని కోరాడు. కర్ణుడు ఉదార స్వభావం కలిగిన వాడు కావడంతో వాటిని వెంటనే ఇంద్రుడికి ఇచ్చేశాడు. బాణాలు విసరడంలో కర్ణుడికి సాటి లేరు. అర్జునుడి కంటే కర్ణుడే అద్భుతంగా బాణాలు వేయగలడు. ఎలాంటి దాన ధర్మాలు చేయడానికైనా కర్ణుడు ఏమాత్రం వెనుకాడడు. అయితే కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుముట్టాడుతుంటే ఇంద్రుడు దానం చేయాలని కోరాడు. తన దగ్గర ఏమీ లేదని కర్ణుడు వివరించాడు. అయితే తన బంగారు పంటిని బహుమానంగా ఇవ్వాలని కోరారు. వెంటనే కర్ణుడు దాన్ని దానం చేశారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత వెంటనే కుంతీదేవి దగ్గరకు వెళ్ళిన కర్ణుడు తనే తన తల్లి అని వివరించాడు. పాండవుల్లో తాను పెద్దవాడు కాబట్టి తననే రాజు కావాలని కుంతి సూచించింది. అయితే తాను తన స్నేహితుడిగా భావించే దుర్యోధనుడిని మోసం చేయాలనుకోవడం లేదని వివరించాడు. దుర్యోధనుడిని వదిలిపెట్టి పాండవుల్లో కలిసిపోమ్మని శ్రీకృష్ణుడు కూడా బతిమాలాడు. రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా ఇస్తానని చెప్పాడు. కానీ కర్ణుడు మాత్రం తన విలువలను నమ్మాడు. రాజ్యం కోసం దుర్యోధనుడిని విడిచిపెట్టకూడదని భావించాడు. కర్ణుడు చాలా తెలివైన వాడు. నీతి, నిజాయితీ పాటిస్తాడు. చాలా శక్తివంతమైన వ్యక్తి. అలాగే చాలా అందమైన వాడు. ఈ గుణాలన్నీ పాండవులకు కూడా ఉన్నాయి. సహదేవుడు తెలివితేటలు, యుధిష్ఠిరాకి మోరల్ వాల్యూస్, అర్జునుడు గొప్పగా విల్లు వేసేవాడు, భీముడు శారీరక బలం కలిగిన వాడు, నకులుడు శారీరకంగా ఆకట్టుకునే వ్యక్తి. అయితే వీళ్లకు ఒక్కొక్కరికి ఉన్న గుణాలన్నీ కర్ణుడిలోనే ఉండటం విశేషం.